యానిమేటెడ్ ట్రెండ్ నడుస్తోంది. అత్యాధునిక సంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వలన సైన్స్కి, ఆధ్యాత్మికతకు సంబంధించిన కథలకు యానిమేషన్ తోడవుతోంది. ఈ తరహా కంటెంట్కి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉండటంతో పూర్తిస్థాయి యానిమేటెడ్ సినిమాలు, సిరీస్లు బరిలోకి దిగిపోతున్నాయి. అలా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా భారీ వసూళ్లను రాబట్టగా సిరీస్ రూపంలో కురుక్షేత్ర రూపొందడం జరిగింది. కథ: పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు. అయినా వారికి ఇవ్వవలసిన రాజ్య భాగాన్ని ఇవ్వకుండా కౌరవులు మాట తప్పుతారు. చివరికి 5గురికి 5 ఊళ్ళు ఇవ్వమన్నా కూడా నిరాకరిస్తారు. దురాశతో దుర్యోధనుడు మొండి పట్టుపడతాడు. అతనిపై ధృతరాష్ట్రుడికి గల వాత్సల్యం, గాంధారి మౌనం, శకుని ఎత్తుగడలు, కర్ణుడి అండదండలు, అశ్వత్థామ పరాక్రమం, ద్రోణాచార్యుడి పట్ల గల నమ్మకం దుర్యోధనుడు దురుసుగా ముందుకు వెళ్లడానికి కారణమవుతాయి. కృష్ణుడు చేసిన సూచన మేరకు పాండవులు ఓపిక పడతారు. ఈ విషయంలో సంజయుడి రాయబారం కూడా విఫలమవుతుంది. కౌరవులు యుద్ధం పట్ల ఉత్సాహంతో ఉన్నారనే విషయానికి పాండవులకు అర్థమవుతుంది. దాంతో వారు కూడా యుద్ధానికి సమాయత్తమవుతారు. కృష్ణుడి దగ్గరికి వెళ్లిన దుర్యోధనుడు యుద్ధంలో తమకి సాయంగా ఉండమని కోరతాడు. అదే మాటను అర్జునుడు కూడా అడుగుతాడు. తాను ఆయుధం పట్టనని చెప్పినా ఆయన ఒక్కడు తనవైపు ఉంటేచాలని అర్జునుడు కోరగా, కృష్ణుడి సైన్యం తన వైపుకు రావడం పట్ల దుర్యోధనుడు సంతోషిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. తన వాళ్ల ప్రాణాలను తీయడం వలన లభించే విజయం, రాజ్యసుఖం తనకి అవసరం లేదని అర్జునుడు అంటాడు. అప్పుడే ఆయనకి కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. దాంతో అర్జునుడు తిరిగి ఆయుధాలు చేపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది, ఈ యుద్ధంలో ఎవరి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ. విశ్లేషణ: రాస్తే రామాయణమంతా, చెబితే మహాభారతమంతా అని అంటూ ఉంటారు. అంటే మహాభారతం అంత పెద్దదిగా ఉంటుందని అర్థం. అలాంటి మహాభారతంలోని కురుక్షేత్రం ఈ సిరీస్లోని ప్రధానమైన కథాంశం. ఈ సిరీస్ ఫస్టు ఎపిసోడ్లో సంజయుడి రాయబారం విఫలమవుతుంది. రెండో ఎపిసోడ్లో యుద్ధం మొదలవుతుంది. ఒక్కో ఎపిసోడ్ను ఒక్కో ప్రధానమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. కురుక్షేత్ర యుద్ధాన్ని చకచకా మొదలు పెట్టేసి సందర్భానికి తగినట్టుగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లడం, తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన స్క్రీన్ ప్లే ఈ సిరీస్ను నిలబెట్టిందని చెప్పాలి. దాదాపు ప్రతి ఎపిసోడ్కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. జరుగుతున్న కథకి అంతరాయం కలగకుండా గతంలోకి వెళ్లిరావడం, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను చెప్పే విధానం సామాన్య ప్రేక్షకులకు కూడా తేలికగా అర్థమవుతుంది. ఇది యానిమేటెడ్ సిరీస్. అందువలన ఆయా పాత్రలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలంటే ఆ పాత్రలను డిఫరెంట్గా డిజైన్ చేయాలి. ఆ పాత్రల లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అలాగే కోటలు, రాజభవనాలు, ఉద్యానవనాలు, రథాలు, ఆయుధాలకి సంబంధించిన రూపకల్పన గొప్పగా ఉండాలి. ఈ అంశాలన్నింటి వైపు నుంచి ఈ సిరీస్కి మంచి మార్కులు దక్కుతాయనే చెప్పాలి. ఈ యానిమేటెడ్ సిరీస్లోని ప్రతి సన్నివేశం చాలా కలర్ఫుల్గా ఉండేలా డిజైన్ చేసుకున్నారు. విజువల్స్ పరంగా ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రథాలు, యుద్ధాలు, బాణాలు వర్షంలా కురిసే సన్నివేశాలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విశ్వరూపం, భీష్ముడు గాయపడటం, అభిమన్యుడు నేలకొరగడం, జయద్రథుడిని సంహరించడం వంటి సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయి. పనితీరు: మహాభారతం కథ వస్తువు అయినప్పుడు, ప్రధానమైన పాత్రలన్నీ యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు అందుకు సంబంధించిన దృశ్యాలను డిజైన్ చేసుకోవడం చాలా కష్టమైన విషయానికి టీంలోని వారందరికీ ఆ పాత్రల స్వరూప స్వభావాలపై అవగాహన ఉండవలసి ఉంటుంది. ఆ వైపు నుంచి అవుట్పుట్ పెర్ఫెక్ట్గా వచ్చిందనే అనిపిస్తుంది. ముగింపు: ఒక వైపున యుద్ధాన్ని నడిపిస్తూనే మరోవైపున గతంలో జరిగిన సంఘటనలను చూపించడం ఈ సిరీస్ ప్లస్ అయింది. ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా చూడటానికి కారణమైందని చెప్పాలి. విజువల్స్, నేపథ్య సంగీతం, తెలుగు అనువాదం పరంగా ఇలా అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని చెప్పచ్చు.